హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ డబుల్ కా మీఠా. ఆ డబుల్ కా మీఠాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుని దానిలో ఏమేమి ట్రిప్స్ ఉన్నాయో చూసుకుని చేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుంది మీకు. గ్యాస్ వెలిగించుకుని కొంచెం నెయ్యి పోసుకోవాలి. ఈ నెయ్యి అంతా కరిగాక జీడిపప్పు కిస్మిస్ని దోరగా వేయించుకోవాలి. కిస్మిస్ వేగాక ఒక దానిలోకి తీసుకుని వేసుకోవాలి. ఆయిల్ కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. అచ్చంగా నెయ్యి కాకుండా కాస్త ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా బ్రెడ్ని పీసులుగా కట్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకోండి. ఎండలో పెట్టుకున్నాక ఇలా వేసుకుని వేయించుకోండి. అవి దోరగా వచ్చే వరకు మీడియంలో పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా బ్రౌన్గా కాల్చుకుని తీసుకోండి. చేసిన కూడా అలాగే వేయించుకుని తీసుకోండి. ఇలా బ్రౌన్గా అయ్యాక తీసేసుకోండి అన్నిటిని. కప్పున్నర పంచదార వేసుకోవాలి. కప్పు వాటర్ వేసుకోవాలి. ఇంకా పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 కప్పులు పాలు పోసుకుని వీటిని దగ్గరకు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఈ పాలని పొయ్యి మీద పెట్టుకుని రబ్బీలాగా వచ్చేటట్టు మరగించుకోవాలి. ఇలా చిక్కన పాకం వచ్చేవరకు, తీగ పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఇందాక వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని కలుపుకొని కొంచెం యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. మరిగిపెట్టి రబ్బీస్ లాగా చేసుకున్నాను. ఇది కూడా పైన పోసుకోవాలి. ఎంత 2-3 స్పూన్లు చాలు. మీకు ఇష్టమైతే కోవా కూడా వేసుకోవచ్చు. నేను కోవా వేయట్లేదు కాబట్టి అట్లా రబ్బీస్ లాగా చేసుకుని నేను పోసుకుంటాను. మీకు ఇష్టమైతే కోవా వేసుకోండి. ఇలా ముక్కలుగా కొంచెం పేస్ట్ లాగా అయ్యేటట్టు డబుల్ కా మీఠా రెడీ. ఇప్పుడు నెయ్యి వేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చెప్తాను ఎలా ఉందని. చాలా టేస్టీగా ఉంది. ఈ స్వీటు దివాళీకి స్పెషల్. అది మీ ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేసుకోండి.